నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చే దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమ్మవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్నోళ్ళందరినీ ఎదవలను చేస్తాడు. కొంచెం వెయిట్. నిన్ను నా యేసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా, అది వాస్తవం. నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు, అది వాస్తవం. అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు, అందుకే ఎవరికి లేని డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు. అర్థమైందా? మన మామూలుగా విరిగితే విరిగినట్టు, లేకపోతే విరగొట్టి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా. అడుగుతావాడు, అబద్ధం అడుగుంది. మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటాడు? ప్రభువా నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంత దీనంగా కూడా అడరు కొంతమంది. యేసునామములో దీవించు ప్రభువా తండ్రి, హల్లెలూయా. అధికారికంగా కదా దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడింది అక్కడ. దీవించమని సమూయేలు చనిపోయాడు, దీవించమన్న ప్రతిసారి, ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది. మరి నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా, ఎవరి గురించి అడిగినా అడగకపోయినా, నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుక్కుంటావు ఖచ్చితంగా. చివరిలోనైనా సరే ప్రభా నన్ను దీవించను, లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం, నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుక్కోకుండా మాత్రం ఉండం. మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి యేసయ్య ఏం చేయాలా? చేతుల్లో తీసుకోవాలి, విరవాలి. మోషే అలా ఆశీర్వాదం పొందగోరాడు. జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు. దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు, రకరకాల అనుభవాల్లో నలిపాడు. అందులో 40 ఏళ్ళు అత్తగారింటికాడ బతుకంటే ఇక అది ఊహించలేం. బామర్దులు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, పెద్దోళ్ళు ఇద్దరు అసలే లెక్క చేయరు. పొరపాటున ఏయ్ అన్నా అనుకో, ఏంది ఏం లేదులే, అంతేనా? అంతే. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా, ఉంటే ఉండి పోతే పో. ఇంకొంచెం సౌండ్ పెంచామనుకో, బావమరుదో లేకపోతే మావయ్య అతడే, ఏందమ్మా ఏందంట అనుకుంటా, ఏందంట సంపాదించడం చేత కాదు, కానీ మాటలు మాత్రం మామూలు మాట, పెద్ద పెద్ద మాకు కూడా ఉన్నాయి గొంతులు, ముయ్యమని కాస్త ముయ్యమను తనులు తింటాడు. లేకపోతే మామ బిర్యానీ అందరూ ఉంటారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరైనా తేడా వస్తే అందరూ కలిసి కొడతారు. అందుకని ఎవరు లెక్క చేయరు. పాయింటా? అట్టేం లేరు నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే, చూసుకుంటే నేనేం కాదన్ను. కొంతమంది ఉండవచ్చు మంచివాళ్ళు పాపం. నేను 70% మాత్రం విలువలు ఉండవు. ఇక ఎవరన్నా మంచి మంచి మనసు ఉన్నోళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులు, కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు, దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే. కానీ 70% మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం. ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు. 40 ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు ఇవ్వద్దు, ఏదైనా అంత సొమ్ము ఇవ్వద్దు. ఆలోచించండి మీరు, ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి? పాపం లేదు, భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరాడు అంతే. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తృణీకారాలు, ఎన్ని తిరస్కారాలు.
ఆఖరికి నేను చెబుతున్నా, గోడు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి, లేకపోతే ఇంక లేదు, ఎవ్వరు లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టినోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏమన్నా ఉన్నారేమో చెప్పండి. అక్కడ అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? మోషే అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా? చిన్నది పెద్దది ప్రతిదీ భార్యకి చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. ఎందుకు? అన్ని ప్రతిదీ చెప్పుకుంటానికి నేనే ఆడదాన్ని, ప్రతిదీ చెప్పుకోవడానికి నేనే మగోడిని బిల్డప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు లైన్లోనే ఉన్నారా? ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, అది చెప్పడం. ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, తనకు అవమానం కలిగిన, ఇబ్బంది కలిగిన, తిరస్కారం కలిగిన, తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అంటే ఏకాకి జీవితం. 40 ఏళ్ళు మిద్యాన్లో మామ ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో. చేయదా? చిన్నతనంగా మాట్లాడిద్దా? మాట్లాడదా? మీ అల్లుడు ఉన్నాడుగా, ఇతరు పంపించు, దొడ్లు కూడా గడుగుతాడు, ఏముంది? 20 ఏళ్ళకి ఏడే బతుకుతున్నాడుగా అనరా? ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిచేవాళ్ళు, సూదులు గుచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు, మాటల తోటాలు పేల్చేవాళ్ళు ఉంటారు. మందం తోలుకొని పోతుంటే ఎదురొచ్చి ఎన్నన్నారో, నీ బతుకంత ఇంతేనా? మీ మామను బాగు చేసుకుంటా బతకటమేనా నువ్వు? నీకంటే ఏం లేదా? నాయన, ఏం మనిషిరా బాబు నువ్వు. ఎన్ని తేలిక మాటలు మాట్లాడి ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా? భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచక క్రియలను ఐగుప్తు ఎదుట, అలాగే ఇశ్రాయేలు ఎదుట దేవుని శక్తితో చెయ్యబోయేటువంటి యోధుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు. అది వాడికి తెలియదు. వాళ్ళు హేళన చేస్తున్నవాడు సేవకుడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు, దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు. ఒక్కసారి మోషే ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి. సమాజం ఎగతాళి చేసిద్ది, చిన్న చూపు చూసిద్ది, ఫ్యామిలీ చిన్న చూపు చూసిద్ది, చెప్పుకోవడానికి ఎవడూ లేడు. ఇంకా చెప్పాలంటే అత్తగారింటి కాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య కూడా లెక్క చేయదు. ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి. ఆమె పెడా మినిస్ట్రీయే. సిప్పోరా సౌమ్యురాలు కాదు, పెడా మినిస్ట్రీ. అమ్మాయి, మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చిద్ది అంటే, సున్నతి లేదు, పాడు లేదు, ఊరికి పిచ్చాచారాలన్నీ పెట్టి పిల్లగాడిని ఇబ్బంది పెడతావు అంది కాబట్టే జైలే. చివరికి దేవుడు సత్రంలో చంపదూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పింది, ఇదిగో నీవు నాకు రక్త సంబంధి అయిన పెనివిటి వైతివి అన్నప్పుడు మోషే మీద నుంచి ఆ తెగులాగిపోయింది. అంటే మోషే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది, కానీ మోషే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నతి లేదు, పాడలేదు, ఊరుకా అయింది అంటే లోబడే టైపు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత అవమాన పర్వం. ఓ రకంగా చెప్పాలంటే హృదయం గాయం. చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు, ఎగతాళులు, హేళనలు, కానీ అన్నీ భరించాడు. అనుకుంటే అనుకోని ఒక్కోసారి సిప్పోరాకు కూడా వినపడి ఉండొచ్చు, సిప్పోరా చెప్పు ఉండొచ్చు, నలుగురు నిన్ను 4 రకాలుగా అనుకుంటున్నారండి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను. మోషే ఏం చేసి ఉంటాడు? చిరునవ్వు నవ్వి ఉంటాడు. సిప్పోరా, నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు నా బాధ, పర్లేదులే, పర్లేదు, అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు, నేనేందో అనుకొని నవ్వుకొని వాళ్ళు అనుకునేది వాస్తవమే. ఎవరుండరు నాలాగా, ఎవరుండరు నాలాగా, ఎవరుంటారు సిప్పోరా, ఎవరుంటారు నాలాగా? నేనున్నాను, నాలాగే ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళన చేసింది, చేయని పర్వాలేదు. ఇదంతా చూసేవాడు చూడాలి, వినేవాడు వినాలి, దిగి రావాలి నా కాడికి. రావాలి.
చేయాలి కార్యం. నాకైతే విశ్వాసం ఉంది. చూస్తున్నా నా దేవుని కార్యాలు, ఎదురు చూస్తున్నా. అయిపోయింది, కాలమెల్లా గడిచిపోయింది. కానీ దేవుడి కార్యం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది. దేవునికి మహిమ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు. ఎందుకంటే యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు. యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు గనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు, విరవకుండా దీవించడం కుదరదు. దీవించాలి, ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు. తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్లో తీసుకొని 6 లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు. మామయ్య, ఇత్తుర మామయ్య గెలవటానికి అవకాశం లేదు అక్కడ. పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి. కుదరదు. అరే ఏదో ఎదవనుకున్నాను, అమ్మ నన్ను ఎదవని చేశాడుగా. నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను.